హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ త్రివేణి రామ్ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మనం శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి టెంపుల్ గురించి తెలుసుకుందాము. ఆ టెంపుల్కి ఆ నేమ్ ఎందుకని వచ్చింది అనుకుంటున్నారా? స్వామివారు మద్ది చెట్టు అని పిలువబడే ఈ చెట్టు యొక్క తొర్రలో వెలిసారంట. ఆ చెట్టు చూడటానికి చిన్న చిన్న స్టార్ ఫ్రూట్స్ టైప్ ఉంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది చెట్టు. ఆ చెట్టు యొక్క తొర్రలోనే స్వామివారు వెలిసారంట. దీనిలోని విశేషం ఏంటంటే స్వామివారికి గోపురం అనేది లేదు. టెంపుల్ అంతా చాలా బాగుంది, గోపురం లేదేంటండి అని అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, స్వామివారు ఒకరోజు కలలో కనిపించి నాకు గోపురం అనేది కట్టవద్దు, ఎందుకంటే నేను చెట్టు యొక్క త్వరలో వెలిసాను కాబట్టి ఆ చెట్టు యొక్క నీడలోనే ఉంటాను అని చెప్పారంట. ఇక్కడ మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నారు. 108 ప్రదక్షిణలు చేస్తున్నారు మొక్కులు తీరిన వాళ్ళందరూ కూడాను. ఇక్కడున్న చిన్న చిన్న చెట్లు, వాటికి ఉన్న బోర్డ్స్ ఏంటనుకుంటున్నారు కదా, సద్బుద్ధి, సంతానం, అలానే జాబ్స్, ఇలాంటివి ఎన్నెన్నో చాలా ఉన్నాయి. వాటి చుట్టూ 3 ప్రదక్షిణలు 5 ప్రదక్షిణలు అలా చేస్తూ ఉన్నారు దానికి సంబంధించిన చెట్టు చుట్టూ. టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు, ఈవినింగ్ 4 నుంచి 8:30 వరకు. ఈ టెంపుల్ వచ్చేసి జంగారెడ్డిగూడెంలో ఉందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.